హలో, నా పేరు డాక్టర్ పురుధావన్ మరియు ఈ రోజు మనం కిడ్నీ ఫెయిల్యూర్ రోగులు ఓట్స్ తినవచ్చా లేదా అనే దాని గురించి మాట్లాడబోతున్నాను. వారు తినగలిగితే ఓట్స్ తినేటప్పుడు మనం ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? ఓట్స్ చెడ్డది కాదు మరియు ప్రతి కిడ్నీ ఫెయిల్యూర్ రోగి అల్పాహారంలో ఓట్స్ తీసుకోవచ్చు. ఓట్స్ వల్ల కలిగే అనేక ప్రయోజనాలను మనం చూడవచ్చు మరియు కొన్ని సందర్భాల్లో ఓట్స్ వల్ల కలిగే కొన్ని ప్రతికూలతలను మనం చూడవచ్చు. మీరు దానిని అర్థం చేసుకోవడం ముఖ్యం. ఓట్స్ యొక్క లక్షణాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఓట్స్లో చాలా మంచి ఫైబర్ ఉంటుంది. ఈ ఫైబర్ మన ప్రేగులను శుభ్రపరచడంలో, నిర్విషీకరణ మరియు మన జీర్ణ వ్యవస్థను పెంచడంలో సహాయపడుతుంది. ఓట్స్ సులభంగా జీర్ణం మరియు జీర్ణం కనుక ఇది మీకు చాలా త్వరగా బలాన్ని ఇస్తుంది. కానీ ఇందులో బలం మొత్తం బియ్యంతో పోలిస్తే గోధుమ కంటే తక్కువ. దీన్ని మనం గుర్తుంచుకోవాలి. మీరు కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్ అయితే మరియు మీ శరీర బరువు బాగా ఉన్నట్లయితే మీరు ఓట్స్ తీసుకోవచ్చు. మీరు చాలా సన్నగా, ఎముకలు మాత్రమే కలిగి ఉంటే, శరీరంపై ద్రవ్యరాశి లేకుండా, శరీరంపై కొవ్వు లేకపోతే మీరు రోజూ ఓట్స్ తీసుకోకుండా ఉండాలి. మీరు దానిని తీసుకోవచ్చు, ఇది నిషేధించబడలేదు. కానీ మీరు దీన్ని ప్రతిరోజూ తినకూడదు. ఎందుకంటే మీరు రోజూ ఓట్స్ తీసుకోవడం మొదలు పెడితే రోగి బరువు తగ్గడం గురించి మనం ఒక విషయం చూస్తాము. మేము రోగి శరీరంలో బలాన్ని ఉంచినప్పుడు. ఎందుకంటే బలం ఎందుకు ముఖ్యం అర్థం చేసుకోవడం కూడా ముఖ్యం. మీరు కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్ అయితే మీరు మూత్రం ద్వారా ప్రోటీన్ లీక్ అవుతూనే ఉంటారు. మనం తినడం ద్వారా ఆ ప్రోటీన్ని నింపుకోవాలి. ఇప్పుడు మీ కడుపు పరిమాణం పరిమిత పరిమాణంలో ఉంది. అందులో దాదాపు అరకిలో ఆహారం మాత్రమే వస్తుంది. మీరు ఎక్కువ ఓట్స్తో నింపినట్లయితే మిగతా వాటికి ఖాళీ స్థలం ఉండదు. దీనివల్ల మన రోజువారీ అవసరాలైన కార్బోహైడ్రేట్లు మరియు ప్రోటీన్లు సరిపోవు మరియు శరీరంలో లోపాలు ఏర్పడటం ప్రారంభిస్తాయి. కాబట్టి మీ బరువు సరిగ్గా ఉంటే అది సరే, ఇది సగటు బరువు, మీరు ఆరోగ్యంగా ఉన్నారు, అప్పుడు మీరు ఓట్స్ తీసుకోండి. మీరు రోజూ ఓట్స్ తీసుకోవచ్చు. కానీ మీరు బలహీనంగా ఉన్నట్లయితే మీరు రోజూ ఓట్స్ తీసుకోకుండా ఉండాలి. ఇప్పుడు మనం ఓట్స్ను 2 విధాలుగా తయారు చేస్తాము. కూరగాయలతో ఉప్పగా చేస్తాన్ లేదా తీపి చేస్తాన్. కాబట్టి మీరు తీపి మరియు ఉప్పగా ఉండే ఓట్స్ రెండింటినీ తీసుకోవచ్చు. మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే మీరు బీపీ పేషెంట్ అయితే ఉప్పు తక్కువగా వాడండి. మీరు అందులో కూరగాయలను ఉపయోగించవచ్చు. ఉప్పు స్థాయిని తక్కువగా ఉంచేటప్పుడు మీరు జీలకర్ర లేదా గరం మసాలా వంటి ఇతర మసాలా దినుసులను ఉపయోగించవచ్చు. మీరు దానిలో ఎటువంటి పులుపును ఉపయోగించరు. మీరు దాని పైన నిమ్మకాయను కలుపుతున్నారు కాబట్టి మీరు చాట్ మసాలాను కలుపుతున్నారు, మీరు దానిని ఉపయోగించలేరు. మీకు పులుపు కావాలని అనిపిస్తే దానిమ్మ గింజలను అందులో ఉపయోగించవచ్చు. మీరు అందులో ఉసిరిని ఉపయోగించవచ్చు. మీరు ఉప్పు ఓట్స్లో నిమ్మకాయను ఉపయోగించరు. ఇప్పుడు స్వీట్ ఓట్స్కి వెళ్దాం. స్వీట్ ఓట్స్ మంచిదే, కానీ మనం తరచుగా దానికి పాలు కలుపుతాము. ఖీర్ పద్ధతిలో తింటున్నానే. కాబట్టి కిడ్నీ ఫెయిల్యూర్ అయిన రోగులకు మనం తక్కువ ప్రోటీన్లు ఇవ్వాలి. కాబట్టి మీరు దానికి పాలు కలుపుతారు, కానీ తక్కువ మొత్తంలో. మీరు అందులో చక్కెర స్వీట్ని ఉపయోగిస్తారు. మీరు అందులో బ్రౌన్ షుగర్ లేదా బెల్లం తీపిని జోడించకూడదు. ఎందుకంటే బెల్లం తీపి లేదా బ్రౌన్ షుగర్ జోడించడం ద్వారా నిర్వచించబడని విషయాలు వస్తాయి. మీ కిడ్నీలు పనిచేయడం లేదు. మరియు నిర్వచించబడని విషయాలలో మీరు ఎక్కువ పొటాషియంను చూడవచ్చు, ముఖ్యంగా బెల్లంలో. కాబట్టి మీరు దీన్ని బెల్లం లేదా బ్రౌన్ షుగర్తో తీపిగా చేస్తే మీ పొటాషియం స్థాయిలు పెరగడం ప్రారంభించే అవకాశం ఉంది. మూత్రపిండాలు పనిచేయనందున అదనపు పొటాషియంను ఫిల్టర్ చేయలేరు. కాబట్టి మీరు దీన్ని తీపిగా చేయాలి, మీరు చక్కెరతో స్వీట్ చేస్తారు. మీరు మార్కెట్లో సులభంగా లభించే డబుల్ రిఫైన్డ్ షుగర్ని తీసుకోవచ్చు, మీకు అలాంటి సమస్య ఉండదు. మీకు మలబద్ధకం ఉంటే ఓట్స్ చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఫైబర్ పుష్కలంగా ఉన్నందున ఇది మలం ఏర్పడటానికి సహాయపడుతుంది. మీకు కొద్దిగా మలం ఉంటే అది కొద్దిగా అప్లై చేసిన తర్వాత వస్తుంది. మీరు ఓట్స్ తీసుకున్నప్పుడు మలం యొక్క పరిమాణం పెరుగుతుంది.
కాబట్టి మలబద్ధకాన్ని తొలగించడంలో ఓట్స్ కూడా ఉపయోగపడతాయి. కాబట్టి ఓట్స్ యొక్క ప్రయోజనాలు ఉన్నాయి, మనం అర్థం చేసుకోవాలి. మరియు ఇది శరీరం నుండి శరీరానికి మారుతుంది, మనం కూడా దీనిని అర్థం చేసుకోవాలి. మీరు మీ శరీరాన్ని చూడాలి, మీ శరీరం బలహీనంగా ఉండకూడదు. మీ శరీరం బలహీనంగా ఉంటే ఓట్స్ వాడకాన్ని తగ్గించడం ద్వారా, చపాతీ లేదా అన్నం వాడకాన్ని పెంచడం ద్వారా శరీరంలో శక్తిని నింపవచ్చు. ఎందుకంటే మన శరీరం బలహీనంగా మారడం ప్రారంభిస్తే కిడ్నీల వల్ల మిగిలిన అవయవాలు కూడా ఫెయిల్ అవుతాయి. వారికి కూడా సమస్యలు మొదలవుతాయి. ఇప్పుడు మనం ఒక సమస్యతో పోరాడుతున్నాము, కాబట్టి మనం మరొక సమస్యను సృష్టించకూడదు. కాబట్టి మనం చెరిపివేయాలి, కానీ మన శరీరానికి సరైనది చేయాలి. కొన్నిసార్లు వారి శరీర బరువు చాలా త్వరగా పడిపోతుంది అని చాలా వేధించే రోగులు ఉన్నారు. 3 కిలోలు 4 కిలోలు ప్రతి నెల వారు పడిపోవటం ప్రారంభిస్తారు, కాబట్టి అలాంటి రోగులకు అలాంటి సమస్యలు మొదలవుతాయి. ఎందుకంటే అనుకోకుండా రోగికి డయాలసిస్ అవసరమైతే రోగి మనుగడ రేటు చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి మీ శరీరాన్ని మంచిగా ఉంచుకోండి, ఆరోగ్యంగా ఉండండి, సమతుల్య ఆహారం తీసుకోండి, ఓట్స్ వాడండి, ఇది నిషేధించబడలేదు. కానీ మీ శరీరాన్ని అర్థం చేసుకుంటూ సరిగ్గా చేయండి. కాబట్టి మీరు ఈ వీడియో నుండి చాలా అర్థం చేసుకున్నారని నేను ఆశిస్తున్నాను. డైట్పై మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే నేను మీకు పూర్తి డైట్ వీడియో ఇస్తున్నాను. నేను ముగింపు స్క్రీన్ను ఉంచుతున్నాను, తద్వారా మీరు పూర్తి ఆహారాన్ని అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత మేము మీకు టెస్టిమోనియల్స్ వీడియోలను కూడా చూపుతాము, తద్వారా మీరు చాలా ఆలోచనలను పొందుతారు. సరైన విధానాన్ని తీసుకోవడం ద్వారా మీరు మీ క్రియేటినిన్ మరియు యూరియాను ఎలా తగ్గించుకోవచ్చు.